ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. మరొకసారి ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ తరపు నుంచి, మా కుటుంబం తరపు నుంచి మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజున దేవాది దేవుడు ఆయన యేసయ్య ఈ భూమి మీదకి దేనికోసం వచ్చారు, ఎందుకు మనం గుడ్ ఫ్రైడే అంటున్నాము, ఆ యొక్క లోక రక్షకుడు చనిపోయిన రోజును మనం గుడ్ ఫ్రైడే అంటున్నాము. సమస్త మానవాళి అలాగే ప్రపంచం మొత్తం కోసం కూడా ఆయన మన ప్రతి పాపాన్ని ఆయన మోసి మనకి విజయాన్ని ఇచ్చిన రోజు. సిలువలో ఆ యొక్క పాపాలని కొట్టివేసి నిన్ను నన్ను పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుని సన్నిధానానికి మనం తిరిగి రావడానికి ఆ యేసయ్య చేసిన బలి అర్పణ మనం కొద్దిసేపు ధ్యానించుకుందాము. దేవునికి స్తోత్రాలు. చూడండి, యెషయా గ్రంథం మనం 52:14 వచనము, అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం చదువుతూ ఉంటుంటే దేవుడు ఆయన ఏ విధంగా నలగగొట్టబడ్డారంటే, ఎంత భయంకరంగా హింసించబడ్డారంటే, ప్రజలు ఏ విధంగా ఆయన్ని అవమానపరిచి సిగ్గుపరిచి ఫాల్స్ విట్నెసెస్ అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద మోపి మంచి చేసిన దేవుడు మనకి ఆ యొక్క దేవునితో మళ్ళీ తిరిగి ఆ యొక్క రికన్సిలియేషన్ సమాధానపరచడానికి వచ్చిన దేవుణ్ణి ఏ విధంగా హింసించారో మనం ఒకసారి చూద్దాము. సో యెషయా గ్రంథం 52:14 అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏ విధంగా ఆయన నలగొట్టారంటే, ఆయన ముఖంలో ఏమాత్రం కూడా మనిషి రూపమే లేకుండా వికృతంగా అయిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము. దే బీట్ హిమ్ సచ్ ఎ వే దట్ దెర్ వాజ్ నో ఇమేజ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. హీ వాజ్ లుకింగ్ సో బ్యాడ్ దట్ హీ వాజ్ లుకింగ్ లైక్ ఎ యానిమల్. అండ్ ఆల్సో చెప్తా ఉన్నారు, ఇవన్నీ కూడా మన పాపాల కోసం, మన రోగాల కోసం, మన శాపాల కోసం. ఏ పాపం లేని మన యేసయ్య ఆయన సిలువలో మన పాపాన్ని మోసారని మనం చూస్తూ ఉన్నాము. చూడండి, మనము ఆ యొక్క పామ్ సండే నుంచి మట్ల ఆదివారం నుంచి మనం గుడ్ ఫ్రైడే వరకు చూస్తూ ఉంటుంటే దీన్ని హోలీ వీక్ అని అంటాం కదా. ఆ యొక్క మట్లాదివారం రోజున మనం చూస్తున్నాము యేసయ్య హీ న్యూ. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17-19 వచనాలు మనం చూసినప్పుడు యేసు ప్రభుకి తెలుసు దట్ ఈయన మరణించబోతున్నారని, యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పట్టుకోబోతున్నారని ఆ యొక్క స్క్రైబ్స్, పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళందరూ కూడా ఆయన పట్టుకొని ఆ యొక్క జెంటైల్స్, రోమన్స్కి అప్పచెప్పి ఆయన చంపబోతున్నారని, ఏ విధంగా ఆయన్ని హింసించబోతున్నారో కూడా తెలిసి కూడా ఆయన యొక్క యెరూషలేం పట్టణానికి వచ్చారు. యెరూషలేం పట్టణంలో రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 25 లక్షల మంది ఆయనకి జై జయ నాదాలు చేస్తూ, జై జయ ధ్వనులు చేస్తూ, హోసన్న మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి, దేవుని కుమారుడా మీకు స్తోత్రాలు స్తుతులు అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో ప్రజలందరూ కూడా ఆ యొక్క దేవుడిని జై జయ ధ్వనులతో తీసుకొని వచ్చినట్టు మనం చూస్తున్నాము. గాడిద మీద ఆయన కూర్చున్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా, మట్ల ఆదివారం రోజున ఏ విధంగా యెరూషలేం పట్టణానికి వచ్చారు. దాని తర్వాత యేసయ్య యొక్క దేవాలయానికి వెళ్ళి, ముఖ్యంగా యోహాను సువార్త 2వ అధ్యాయము మనము 11 నుంచి చూస్తూ ఉంటుంటే, దేవాలయంలో వాళ్ళు చేసే విక్రయాలు, ఆ యొక్క డబ్బులు ఎక్స్చేంజ్ చేస్తా, అలాగే పశువులను అమ్ముకుంటా, హై ప్రీస్ట్ అయిన అన్నాస్ యొక్క స్టాల్స్, ఆ కొట్లన్నీ కూడా ఆయన తల్లకిందులుగా చేసేసి ఆ టేబుల్స్ అన్నిటిని కూడా వాళ్ళందరినీ బయటకు పంపించేసినప్పుడు అప్పుడే అన్నాస్ చాలా కోపంగా యేసు ప్రభుకి ఏమి అధికారం ఉంది, ఎందుకు మా బిజినెస్ అంతా పాడు చేశారు, ఎవరైతే ఆ యొక్క ప్రజల దగ్గరకు వచ్చి ఆత్మీయంగా నేర్పించాలో వారందరూ కూడా ఈ బిజినెస్లో ఈ యొక్క వికెడ్నెస్తో, ఈ యొక్క రేజెస్తో, ఈ యొక్క జలసీతో, అలాగే యేసు ప్రభుకి ఎంతోమంది స్వస్థతను పొందారు. ముఖ్యంగా మనం యోహాను సువార్త 11వ అధ్యాయములో చూస్తూ ఉంటుంటే ఏ విధంగా ఆయన లాజరస్ని 4 రోజులు చనిపోయిన తర్వాత లాజరస్ను బయటకు రానప్పుడు ఆ చనిపోయిన లాజరస్ తిరిగి ఆయనకి జీవం వచ్చి, ఆయనకి ప్రాణం వచ్చి బయటకు వచ్చినప్పుడు యేసయ్య అన్నారు కదా, నేనే యొక్క పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని అనేసి. దాని తర్వాత లాజరస్ను కూడా చంపాలనుకున్నారు. అలాగే ఇంత గొప్పగా ప్రజలందరూ కూడా యేసయ్యందు విశ్వాసం చూపించేసరికి ఏ విధంగానైనా కానీ యేసయ్యను చంపాలనుకున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ యొక్క పేరు ప్రతిష్టలన్నీ కూడా యేసు ప్రభుకు వస్తూ ఉంటుంటే, ఒకవేళ ఇదంతా రోమన్స్కి తెలిసిపోతూ ఉంటే వాళ్ళ అధికారము అలాగే వాళ్ళ పదవులు ఎక్కడ పోతాయో అనేసి వాళ్ళలో ఒకలాంటి అసూయ వచ్చేసి ఏ విధంగానైనా యేసయ్యని లేకుండా చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఈ రోజున మనం చూస్తుంటే ఈ యొక్క హోలీ వీక్ అంతా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు పాస్ ఓవర్ మనం చూస్తున్నాము. ఆయన ఏ విధంగా ప్రభురాత్రి భోజన సంస్కారం, ఆఖరి లాస్ట్ సప్పర్ మనం చూస్తున్నాము. దేవుడు తన శిష్యులందరితో
ఆ యొక్క ప్రభరాత్రి భోజన సంస్కారం అయిన తర్వాత ఆయన హీ ఇన్స్టిట్యూటెడ్ ద ఫస్ట్ కమ్యూనియన్ ఫర్ అస్. ఆయన యొక్క మరణం మనం జ్ఞాపకం చేసుకుంటానికి, పునరుద్ధాన శక్తిని మనం పొందటానికి ఆయన మరొకసారి మనకి జ్ఞాపకానికి తెచ్చారు. దాని తర్వాత చూస్తుంటే ఆయన ఆఖరిగా గురువారం రాత్రి ఆ యొక్క గార్డెన్ ఆఫ్ గెస్సెమనే తోటకి ఆయన వెళ్ళి అక్కడ ఆయన చెమట అంతా కూడా ఎంత ఎంత విలపించి ఆయన ప్రార్థన చేశారంటే ఆయన చెమటంతా కూడా రక్త బిందువులుగా మారి ఆ ప్రదేశం అంతా పడిందని మనం చూస్తూ ఉన్నాము. విత్ సో మచ్ ఆఫ్ యాగనీ, విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్, విత్ సో మచ్ ఆఫ్ సఫరింగ్ అండ్ పెయిన్ హీ ప్రేడ్ టు గాడ్, ఫాదర్ గాడ్, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ విల్ టేక్ అవే దిస్ కప్ అవే ఫ్రమ్ మీ. తండ్రి, ఇది మీ చిత్తం అయితే ఈ యొక్క కప్పును నా చేతులోంచి తీసివేయండి, కానీ మీ చిత్త ప్రకారమే జరగనివ్వండి అని దేవుడు ప్రార్థన చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. అప్పుడు మనందరికీ తెలుసు, యూదా చూడండి ఆల్మోస్ట్ 600+ సోల్జర్స్, పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఆ యొక్క టెంపుల్ ఆఫీసర్స్ని ఆ పోలీసులు తీసుకొని ఆయన రాత్రిపూట గెత్సెమనే తోటలో ఆ యొక్క యేసు ప్రభువుని పట్టించడానికి ఆయన సొంత శిష్యుడు, ఆయనతో పాటు నేర్చుకొని ఆయనతో పాటు జీవించిన తన శిష్యుడైన యూదా ఇస్కరియోతి పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, ప్రధాన యాజకుల్ని, ఆ యొక్క సెన్హెడ్రిని వాళ్ళందరినీ తీసుకొని గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు ఎంతో భయంకరంగా ఆయన్ని ఒక ముద్దుతో ఆయన అప్పగించేసి హీ కిస్డ్ హిమ్ అండ్ దెన్ హీ బిట్రేడ్ హిమ్ అని ఉంటుంది. ఆయన్ని ఒక ముద్దు పెట్టుకొని ఆయన్ని ఆ యొక్క శత్రువుల చేతికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాము. దాని తర్వాత ఆ యొక్క రాత్రి సమయంలో ఆయన్ని భయంకరంగా గడ్డాన్నంతా పీకుతా, ఆయన బట్టలన్నీ లాగేస్తా, ఆ ఒలీవ యొక్క గెత్సెమనే తోటలో ఒలీవ కొమ్మలన్నీ ఆయన చేతికంతా రాసుకుపోతా, రక్తాలు కారుతా, ఆ కింద పడతా. వాళ్ళు ఎలాగొచ్చారంటే పోలీసులందరూ కూడా ఆ యొక్క పెద్ద పెద్ద కర్రలతో, లాఠీలతో, అలాగే వాళ్ళు కొట్టడానికి, అలాగే ఆయన ఏ విధంగా పట్టుకోలేకపోతే ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో హాని చేయటానికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఇలాంటి సమయంలో దేవాది దేవుడిని పట్టుకొని వెళ్ళి, సృష్టికర్త అయిన దేవుడిని పట్టుకొని వెళ్ళి, యేసయ్య అన్నారు కదా యోహాను సువార్త 10:18 ప్రాణం ఇవ్వడానికి, ప్రాణం తీసుకుంటానికి నాకు అధికారం ఉంది. ఐ హ్యావ్ అథారిటీ టు గివ్ మై లైఫ్ ఆర్ టు టేక్ మై లైఫ్ అనేసి. ఇక్కడ కేవలము మన కోసము, విశ్వాసుల కోసము, లేదా ఆయన యందు విశ్వసించిన వారి కోసం, ప్రజల కోసము, ప్రతి మనిషి కోసం కూడా యేసు ప్రభు భూమి మీదకు వచ్చి ఆయన ఈ యొక్క మరణానికి సిద్ధమైనట్టు మనం చూస్తున్నాము. చూడండి, రాత్రి 12 గంటల నుంచి నెక్స్ట్ డే ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ ఇన్ 8 hours టైం, 8 గంటలు మేబీ ఆ సమయంలో యేసు ప్రభుని దగ్గర 6 రకాలైన ట్రయల్స్, న్యాయ తీర్పుల దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అంత రాత్రి సమయంలో డైరెక్ట్గా ఆయన గెత్సెమనే తోటలో పట్టుకొని ఆయన్ని అన్నాస్, ఆ యొక్క ముందుగా హై ప్రీస్ట్గా ఉన్న అన్నాస్, ఇప్పుడు కయాఫాస్ యొక్క మామగారైన అన్నాస్ దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎందుకు అన్నాస్ దగ్గరికి తీసుకొని వచ్చారు ఆయన? ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం అనుకున్న ప్రకారంగా ఎప్పుడైతే ఆయన కొట్లన్నీ కూడా మూసేసి, ఇక్కడ నా యొక్క తండ్రి గృహము, ఇది దేవాలయం, ఇది ప్రార్థనా స్థలం అని చెప్పేసి అక్కడ అమ్ముకున్న అమ్మకాన్నంతటిని ఆపేశారు. ఆ టేబుల్స్ అన్నీ కూడా ఆయన కింద పైన వేసేసారు, అందరినీ వెళ్ళగొట్టేశారు. హూ ఎవర్ ఈస్ డూయింగ్ దట్ బిజినెస్, హీ వాజ్ సో యాంగ్రీ. సో హీ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ టు దిస్ పీపుల్, ఇఫ్ ఎవర్ యూ క్యాచ్ హిమ్ యూ ప్లీజ్ బ్రింగ్ హిమ్ టు మీ. ఆయన పట్టుకుంటే ముందు నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాని తర్వాత చూడండి, మళ్ళీ అక్కడి నుంచి ఆయన తీసుకొని కయఫాస్ ఇంటికి వచ్చారు. ఆ కయఫాస్ ఇంటికి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటుంటే ఆయన అడుగుతూ ఉన్నారు, ఇక్కడ వై దిస్ కయఫాస్ అండ్ దిస్ అన్నాస్ అండ్ దిస్ సెన్హెడ్రిన్ యొక్క 3 మతపరమైన తీర్పుల దగ్గరికి ఎందుకు యేసు ప్రభుని తీసుకొని వెళ్ళారంటే, దే ఆర్ ప్రిపేరింగ్ ఏ ఫాల్స్ విట్నెసెస్, ఆ యొక్క అబద్ధ సాక్షులను వాళ్ళు తయారు చేసుకుంటా, బికాజ్ ఆఫ్ దేర్ జెలస్, బికాజ్ ఆఫ్ దేర్ యాంగర్, బికాజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ డూయింగ్ గుడ్ థింగ్స్, జీసస్ క్రైస్ట్ ఈజ్ రివీలింగ్ దేర్ సిన్స్. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది సత్యము, ఏది అసత్యము, దేవుని బిడ్డలుగా వాళ్ళు చేయాల్సిన పనులేంటి, ఎందుకు ఓన్లీ ట్రెడిషన్స్, అలాగే మతపరమైన అధికారాలు తీసుకొని వాళ్ళు చేయాల్సిన యొక్క జస్టిస్, న్యాయం చేయకుండా ప్రజల్ని
బాధ పెడుతూ ఉన్నారు. సో బికాజ్ హీ రివీల్డ్ అబౌట్ దెమ్, హీ రివీల్డ్ దేర్ హార్ట్స్. సో దీస్ పీపుల్ ఆర్ సో యాంగ్రీ. వాళ్ళ అధికారం మీద, వాళ్ళ పదవి మీద, అలాగే వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఆయన ఓపెన్ చేశారు. కాబట్టి ఎలాగైనా యేసు ప్రభుని శిక్షించాలనేసి ఏమి నేరాలు మోపుతున్నారంటే, ఈయన అన్నారు ఈ యొక్క దేవాలయాన్ని ఆయన పడగొట్టేసి 3 రోజుల్లో మన తిరిగి కడతానన్నారు. సో అండ్ ఆల్సో దే ఆర్ సేయింగ్ దట్ ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్, నేనే దేవుని కుమారుని అని చెప్పారు. దేవదూషణ చేశారు. కాబట్టి ఈయనకి తప్పకుండా మరణశిక్ష ఉండాల్సిందే అనేసి అంత రాత్రి సమయంలో ఆయన్ని కొట్టుకుంటా, ఆయన్ని నెట్టుకుంటా, ఆయన్ని అపహసిస్తా, మాక్ చేస్తా, ఎంతో భయంకరంగా అవమానిస్తా, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఆయన్ని తిప్పుతానే ఉన్నారు. దాని తర్వాత వీళ్ళకి ఆ యొక్క మరణశిక్ష వేసే అధికారం లేదా క్రూసిఫిక్షన్ చేసే అధికారం లేదు. కాబట్టి వాళ్ళకి అంతకుముందే 40 years బ్యాకే వాళ్ళు దే లాస్ దేర్ పవర్ అండ్ అథారిటీ టు పనిష్ ఆన్ ద క్రాస్. సో దే బ్రాట్ హిమ్ టు పిలాత్. ఆ యొక్క రోమా గవర్నర్ అయిన పిలాత్ గారి దగ్గరికి ఆయన్ని తీసుకొని వచ్చారు. చూడండి, ఒక రాత్రి సమయంలో గెత్సెమనే తోటలో ఆయన పట్టుకొని, వై డిడ్ దే క్యాచ్ హిమ్, ఎందుకు పట్టుకున్నారు? బికాస్ హీఈస్ డూయింగ్ గుడ్, మంచి పనులు చేశారు, సత్యాన్ని మాట్లాడారు, చీకటి పనుల్ని ఆపేసేయమన్నారు. దేవుని రాజ్యంలోకి రావాలంటే ఈ యొక్క దేవుడే యేసు ప్రభువే మార్గము, సత్యము, జీవమని, ఆయనే పరలోక రాజ్యం నుంచి వచ్చిన లోక రక్షకుడని, ఆయన ద్వారానే మనకి రక్షణ ఉందని యేసు ప్రభు చెప్పిన మంచి మాటలు, యేసు ప్రభు యొక్క కార్యాలని వాళ్ళు నిరాకరించారు. బికాజ్ దే ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ద డార్క్నెస్. పీపుల్ ఎవరైతే స్క్రైబ్స్, పరిసయ్యులు, శాస్త్రులు బైబిల్ని వివరించి చెప్పగలరో వారందరికీ వాక్యాలు తెలిసినా కానీ వారి హృదయంలో కఠినత్వం ద్వారా ఆ వెలుగులో వాక్యాల్ని చదవకుండా దే జస్ట్ వాంట్స్ టు పనిష్ హిమ్, దే జస్ట్ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్. ఆయన ఎలాగైనా చంపేసేయాలని వాళ్ళు కుట్ర పంటున్నట్టు మనం చూస్తున్నాము. పిలాత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటే పిలాత్ అంటారు, ఈయనలో నాకు ఎలాంటి తప్పు కనిపించట్లేదు. ఆయన చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు అన్నారు, ఈయన దేవాలయాన్ని పగలగొట్టి 3 రోజులు అయినా తిరిగి కడతానన్నారు, అలాగే దేవుని కుమారునని దేవుని దూషణ చేశారని మళ్ళీ వాళ్ళు ఆలోచించారు. ఈ మాటలు యొక్క రోమా వాళ్ళకి వర్తించవు కాబట్టి ఇవి మతపరంగా మనము ఆయన శిక్షించడానికి మనం వాడేము. పిలాత్ గారి దగ్గరికి వచ్చేసి వాళ్ళు అంటా ఉన్నారు, హీఈస్ పర్వర్టింగ్ ద నేషన్. ఈ యొక్క రోమా సామ్రాజ్యం కింద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన రెచ్చగొట్టేసి ప్రజల్ని పాడు చేస్తున్నారు ఆయన బోధలతో అని చెప్పారు. అలాగే ఆయన అంటున్నారు, సీజర్కి కట్టాల్సిన పన్ను ఆయన కట్టడం లేదు. దెన్ దే ఆర్ సేయింగ్ హీఈస్ క్లెయిమింగ్ దట్ హీఈస్ ద కింగ్. సీజరే మాకు రాజు, యేసు ప్రభు కాదు అని చెప్పేసి దేవుణ్ణే నిరాకరించేంతగా వాళ్ళు అబద్ధాలు చెబుతా ఉన్నారు. మనం ఇక్కడ చూస్తే వీ నో వెరీ వెల్ రోమన్స్ హ్యాస్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో ద స్పైస్. వాళ్ళకి యొక్క రహస్య గూఢాచారులు కానీ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కానీ ఎల్ల వేళలా తిరుగుతూనే ఉంటారు యెరూషలేం పట్టణంలో. మరి ముఖ్యంగా ఈ యొక్క పస్కా పండుగప్పుడు ద ఎంటైర్ పాపులేషన్ హ్యాస్ కమ్ టు జెరూసలేం. ఎంతోమంది ఈ యొక్క యెరూషలేం పట్టణంలో వచ్చి ఉన్నారు. సో సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ సో మచ్ ఇన్ జెరూసలేం. బట్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ దే ఆర్ లయింగ్ అబౌట్ హిమ్. యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యాన్ని తీసుకొని వచ్చి అబద్ధం చెప్పడం మొదలైశారు. వెరీ వెల్ పిలాత్ నోస్ దట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ నాట్ డన్ దిస్ ఆల్. ఆయన ఎప్పుడైతే గాడిద మీద ఆయన ఒక రాజులాగా ఎక్కుతా ఇక ప్రజల మధ్యలోంచి మట్లాదివారంలో వచ్చారో ఆయనకి తెలుసు ఈజ్ ఏ హంబుల్ మ్యాన్ అండ్ హీ హాజంట్ డన్ ఎనీథింగ్ రాంగ్. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని పిలాతుకి తెలుసు. మళ్ళీ మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటే దాని తర్వాత ఆయన ఇంకా ఎంక్వైరీ చేస్తే అడిగారు, ఈయన ఏ ఏరియాకి చెందిన ఆయన? అప్పుడు వాళ్ళు అన్నారు, హీఈస్ ఫ్రమ్ గలిలియా ప్రాంతానికి చెందినవాడు అన్నప్పుడు అప్పుడే అక్కడ యెరూషలేం పట్టణానికి హేరోదు కూడా వచ్చారు. గవర్నర్ అయిన హేరోదు, జూడియాకి గవర్నర్ హేరోదు. ఆ యొక్క గవర్నర్ దగ్గరికి అయితే ఈ కేసు అందరు హేరోద్ అనేసి హేరోద్ దగ్గరికి పంపించినప్పుడు హేరోద్ హీఈస్ వెయిటింగ్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన గురించి విన్నారు, ఎన్నో ఆయన గొప్ప కార్యాలు చేశారని, చనిపోయిన వారిని లేపారని, ఈ యొక్క కుష్టి వ్యాధులను నయం చేశారని, కుంటి వాళ్ళకి కాళ్ళనిచ్చారని, గుడ్డి వాళ్ళకి కళ్ళునిచ్చారని, ఆయన ప్రతి ఒక్కరికి కూడా యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చారని, ఎన్నో అద్భుత కార్యాలు చేశారని విన్నారు. సో ఎప్పుడైతే ఇన్ని యొక్క హేరోద్ దగ్గరికి పంపించారో ఇక్కడున్న ప్రీస్టులు వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యారు. అక్కడ ఎవ్రీబడి స్టార్టెడ్ డూయింగ్ బిగ్ నాయిస్. హేరోద్ అడిగారు, కొన్ని నాకు మిరకల్స్ చేసి చూపించని.
జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ ఓపెన్ హిస్ మౌత్. ఆయన నోరు తెరవలేదు, ఎలాంటి మాటలు కూడా మాట్లాడలేదు. ఇంకా హేరోదు విసిగిపోయినప్పుడు ఇక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, మళ్ళీ ఈయనతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని హేళన చేసి, మాక్ చేసి, ఈయనకేమి రాదు, ఈయన వేరే యొక్క స్పిరిట్స్తో ఇవన్నీ చేస్తూ ఉన్నాడని ఎంతో భయంకరమైన మాటలు మాట్లాడి మళ్ళీ తిరిగి పిలాతు దగ్గరికి పంపించినట్టు చూస్తూ ఉన్నాము. కానీ పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క యూదులు లేదా జూయిష్ పీపుల్ అంతా కూడా యేసు ప్రభుని ఎలాగైనా నువ్వు సిలువ వేయకపోతే మేము ఒప్పుకోమన్నప్పుడు పిలాతు ఇంకా ట్రై చేశారు. యేసు ప్రభు నేను విడిచిపెట్టేసి బరబ్బాసుని మీకు ఇస్తానన్నప్పుడు కాదు 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 మాకు బరబ్బాసు నువ్వు యేసు ప్రభుని క్రూసిఫై చేయి అనేసి ఎంతో భయంకరమైన అవమానాలతో యేసు ప్రభుకి శిక్ష పడటానికి, నువ్వు కానీ ఆయనకి జడ్జిమెంట్ ఇవ్వకపోతే ఇదిగో నేనే రాజునని అన్నారు, సీజర్ మాత్రమే మాకు రాజు, కాబట్టి ఇది ట్రీజన్ అవుద్ది, రాజకీయ పరంగా నేరం అవుద్ది, కాబట్టి నీ మీద మేము కంప్లైంట్స్ చేస్తామని పిలాతు గారిని కూడా వాళ్ళు హెచ్చరించినట్టు మనం చూస్తూ ఉన్నాము. సో ఫైనల్లీ పిలాత్ హీ వాషెస్ హిస్ హ్యాండ్స్ అండ్ హీ గివ్స్ ద పనిష్మెంట్ దట్ ఫస్ట్ ఆయన్ని ఆ యొక్క కొరడతో కొట్టించడానికి ఆయన అనుమతిస్తారు. కొరడ దెబ్బలు మనం హిస్టరీ చదివినా కానీ లేదా హిస్టారియన్స్ రాసిన పుస్తకాలు మనం చదువుతూ ఉంటుంటే ఎంతో భయంకరమైన పనిష్మెంట్గా మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా కొరడతో కొట్టినప్పుడు వాళ్ళకి ఆ కొరడాకున్న ఆ యొక్క కొక్కాలు ఇనుప గుండ్లకు ముందు కొంచెం తోలు బెల్ట్లో కొక్కాలు పెట్టేసి, అవి ఒక్కొక్కసారి ఎముకల కొక్కాలు ఉంటాయి, ఒక్కోసారి ఇనుప కొక్కాలు ఉంటాయి. అవి ఆయనకి బట్టలు తీసేసి ఒక చిన్న గుడ్డ అంగీలాగా కట్టి ఆయన పైనుంచి కిందకి ఇద్దరు ఆపకుండా ఇద్దరు ఆయన బాడీ మీద ఆ యొక్క కొరడాతో కొడతా ఉంటే ఆ మెడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ వీపు, ఆ బటక్స్, ఆ కాళ్ళ వరకు కూడా ఆ చర్మం అంతా కూడా రిబ్బన్లుగా చీలిపోతూ ఉందంట. అలా ఉన్నప్పుడు ఎంత భయంకరమైన వేదన, ఆయనలో ఉన్న ఆ యొక్క రక్తం కారిపోతా రాత్రంతా ఆయనకి నిద్ర లేదు, తిప్పుతానే ఉన్నారు. మెంటల్గా, ఫిజికల్గా ఆయన ఎగ్జాస్ట్ అయిపోయారు. ఆ టైంలో చూడండి ఆ రక్తం అంతా కూడా ఆ ఏరియా అంతా కమ్మిపోతూ ఉంది, కారిపోతూ ఉంది. అంత భయంకరమైన సఫరింగ్. గుడ్ ఫ్రైడే అంటే మనం ఈజీగా వి జస్ట్ సే గుడ్ ఫ్రైడే. ఇట్ ఈస్ సచ్ ఏ ఒక క్రియేటర్, ఒక లోక రక్షకుడు. ఈ రోజున కూడా చూడండి మనము ఎంతోమంది యేసు ప్రభు పేరు చెప్తా ఉంటుంటే ఇన్స్టెడ్ ఆఫ్ నోయింగ్ హిమ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ నోయింగ్ ద ట్రూత్, ఆయన దేనికోసం వచ్చారు, ఎందుకు మన కోసం చనిపోయారు, ఇవన్నీ కూడా మనకి జ్ఞానం లేకుండా లేదా ఆలోచించకుండా లేదా తెలివి లేకుండా లేదా ఆ డెప్త్ లేకుండా మనం ఎన్నోసార్లు ఈ రోజు వరకు కూడా మనం యేసు ప్రభుని మాక్ చేసే మనుషులుగా ఉన్నాము, హేళన చేసే మనుషులుగా ఉన్నాము, గేలి చేసే మనుషులుగా ఉన్నాము. హీ ఈజ్ ద వన్ దట్ హూ కేమ్ డౌన్ ఇంటూ దిస్ వరల్డ్ టు పే ఫర్ అవర్ సిన్స్ అండ్ టు బ్రింగ్ అస్ బ్యాక్ టు గాడ్. మళ్ళీ తిరిగి దేవుని సన్నిధానానికి మనకి తీసుకురావడానికి, మనం చేసిన ప్రతి పాపాన్ని క్షమించటానికి, మన ప్రతి పాపాన్ని ఆయన మోసి ఏ పాపము లేని దేవుడు నీ కోసం మరణించారు. ప్రతి ఒక్కటి ఆల్ లైస్, ప్రతి ఒక్కటి కూడా అబద్ధ సాక్ష్యాలతో ఆయన్ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు. దాని తర్వాత మనం చూస్తూ ఉంటుంటే దే ఫినిష్ హిట్టింగ్ హిమ్. ఎవ్రీబడి బై ద టైమ్ యాక్చువల్లీ ఇఫ్ యూ రీడ్ ద బుక్స్, హిస్టారికల్ బుక్స్, దే సే దట్ ఆ కొరడ దెబ్బలు పడటంతోనే చాలామంది అక్కడే ఫెయింట్ అయిపోయి ఈవెన్ సమ్ పీపుల్ దే డై. కానీ ఇది దేవాది దేవుడు చూడండి ఇక్కడ హీ హాస్ టేకెన్ ఆల్ దోస్ పెయిన్ అండ్ సఫరింగ్. దాని తర్వాత ముళ్ళతో చేసిన కిరీటాన్ని ఆయన తల మీద పెట్టారు, తుమ్మ ముళ్ళతో, ఆల్మోస్ట్ 2 inches అబౌవ్, అంత భయంకరమైన స్ట్రాంగ్ తుమ్మ ముళ్ళతో చేసిన ఆయన్ని నువ్వు రాజన్నావు కదా, ఇదిగో నీ కిరీటం పెడుతున్నావు రా అనేసి ఆయన తల మీద పెట్టి అది పట్టకపోతుంటే ఒక సుత్తితో ఆయన తల మీద కొట్టినట్టు మనం చూస్తూ ఉన్నాము. దాంతో భళ్ళన రక్తం కారిపోయి దేవుడి యొక్క శ్రమలు మనం చూస్తూ ఉంటుంటే హృదయాన్ని కలవరపరుస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆయన శరీరం అంతా కూడా రక్తంతో కారిపోతూ ఉంది. అలాగే రాత్రి అంతా కూడా ఆయనకి నిద్ర లేదు. ఈ సమయంలో వాళ్ళు చూడండి, దే ఆర్ మేకింగ్ హిమ్ టు వాక్ విత్ ఎ క్రాస్. ఆ సమయంలో ఆ యొక్క క్రూసిఫిక్షన్, ఆ సిలువ వేయటానికి అడ్డంగా ఉన్న మొక్కని ఆ మెడ మీద పెట్టేసి 2 చేతులతో అట్లా పట్టించేసి అదే దగ్గర 34 to 50 kilograms వెయిట్ అంట, 34 నుంచి 50 కిలోల బరువుని ఆయన మీద పెట్టేసి ఆ యొక్క మనిషి యాక్చువల్గా యేసు ప్రభు యొక్క ఆ మెడికల్
డాక్టర్స్ రిపోర్ట్స్ మనం చూస్తూ ఉంటే విచ్ దే హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ మెనీ డాక్టర్స్ హ్యాస్ రిటర్న్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ సఫరింగ్. ఆయన పడిన బాధని మెడికల్ డాక్టర్స్ డిస్క్రైబ్ చేస్తూ రాస్తూ ఉంటుంటే ఆ టైంకి యాక్చువల్గా హీ లాస్ట్ సో మచ్ ఆఫ్ బ్లడ్. గెస్సెమనే తోట నుంచి ఇక్కడ వరకు బ్లడ్ అంతా లాస్ అయిపోయింది. దెబ్బలతో ఉన్నారు. దెర్ ఈజ్ నో ఫుడ్, దెర్ ఈజ్ నో వాటర్. హోల్ నైట్ దే వర్ టార్చరింగ్ హిమ్. అండ్ అయినా కానీ చూడండి, హీ వాజ్ కరేజియస్, హీ డిడ్ నాట్ మూవ్. ఆయన ఫోకస్ అంతా కూడా ఈ ప్రపంచం కోసం ఆయన మరణించటానికి వచ్చారు. ఆయన ఫోకస్ అంతా కూడా సిలువ మరణము మాత్రమే. ఆ యొక్క పాపాన్ని జయించాలంటే పాపం లేని యేసు ప్రభు ఆయన సిలువలో మరణించాలి. సో ఆ సిలువ మోసుకొని వెళ్తూ ఉంటుంటే అది మొయ్యలాక ఎన్నోసార్లు పడిపోయారని మనం చూస్తున్నాము. అప్పుడే మనం చూస్తాము వెరోనికా, దట్ లేడీ, 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ, స్వస్థత పొందిన స్త్రీ, ఆమె గుడ్డ తీసుకొని వచ్చి ఆయన ముఖం దూర్చినట్టు. అలాగే మనము సైమన్ ద సైరెన్, ఆయన కూడా ఆయన కొంచెం సేపు ఆ యొక్క సిలువను మోసినట్టు మనం చూస్తున్నాము. చూడండి, దీస్ ఆల్ ఆర్ వెన్ ఐ యామ్ టాకింగ్, ఇదంతా కూడా దీస్ ఆర్ లైక్ సమ్ డేస్ ఆఫ్ మెడిటేషన్. ఎన్నో రోజులు మనం దీన్ని ధ్యానించే సబ్జెక్ట్. ఇట్స్ నాట్ జస్ట్ ఐ కెన్ జస్ట్ ఫినిష్ ఇన్ 15 minutes అండ్ సే ఇది యేసు ప్రభు పడిన శ్రమలు అనే అంత ఈజీ కాదండి. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. ఇది జరిగిన విషయాలు. ఒక మానవ రూపంలో ఉన్న దేవుడు తను పడిన బాధల్ని ఒక హ్యూమన్ బీయింగ్గా నేను ఐ డోంట్ థింక్ ఐ కెన్ రియల్లీ డూ జస్టిస్ బై టాకింగ్ దీస్ థింగ్స్. నేను ఇంతగా దేవుని యొక్క బాధల్ని ఈజీగా చెప్పగలిగినంత శక్తి నా దగ్గర లేదు. బికాజ్ ఈవెన్ వెన్ యూ థింక్ హౌ మచ్ ఈజ్ దట్ సఫరింగ్. అవమానాలు ఉమ్మి వేశారంట. ఆయన ముఖం మీద ఉమ్మేస్తే నుదుటి నుంచి ఆయన కళ్ళల్లో పడి ముక్కు మీద నుంచి ఆయన బట్టల మీద కారిపోయి ప్రతి ఒక్క మత గురువులు కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అత్తు అని కాండ్రించి ఆయన మీద 100 మంది ఉమ్మేస్తే ముఖం మీద నుంచి గుడ్ల వరకు కారిపోతూ ఉందంట. ఆయన జుట్టు పట్టుకొని పీకుతుంటే ఆ జుట్టంతా కూడా రక్తంతో కారిపోయి ఊడిపోతూ ఉందంట. గడ్డాన్ని పట్టుకొని పీకుతా గుద్దుతా ఉన్నారంట వాళ్ళు. చెప్పు నిన్నెవరు గుద్దారో చెప్పు. కళ్ళకు గంతలు కట్టి ఆయన గుద్దుతా నిన్నెవరు గుద్దారో ఇప్పుడు ప్రాఫెసై చేయి, నువ్వు ప్రవచనం చెప్పు అని అన్నారంట. సో చూడండి, ఇంత భయంకరమైన వేదన పరిస్థితి కూడా హిజ్ మైండ్ వాజ్ సో స్టేబుల్ and his focus was so stable. He was so courageous mentally, physically. He did not lose or he did not see any other thing other than his focus to die. ఆయన మరణించటానికే వచ్చారు, మరణానికి దగ్గర అవుతూ ఉన్నారు, మరణాన్ని ఓడించటానికి వచ్చారు, నాట్ జస్ట్ డై. ఆ సిలువ చూడండి, ఆ గొల్గతా తీసుకున్నప్పుడు గెత్సెమనే తోట నుంచి గొల్గతా వరకు ఈ శ్రమలన్నిట్లోంచి ఆయన వస్తా ఆ గొల్గతా దగ్గర తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 5 to 7 inches తుప్పు పట్టిపోయిన భయంకరమైన శీలలు చూడండి. ఆయన యొక్క మణికట్టు దగ్గర నుంచి ఇక్కడ ఆల్ ద నర్వ్స్ ఏవైతే ఆయనకి బాగా నొప్పి వస్తాయో అల్నార్ ఆర్టరీ అంటారు, అలాగే మీడియన్ నర్వ్ ఏదైతే ఈ యొక్క చేతి దగ్గర నుంచి బ్రెయిన్ వరకు వచ్చి భయంకర సలుపుతో నొప్పి చేస్తుందో ఆ ఏరియాలో చేతిని సిలువకి ఆ చెక్కకండి కొట్టేస్తారు. 2 చేతులను కూడా పట్టి లాగి కొట్టేస్తారు. మనం ప్రవచనాల్లో చూస్తూ ఉంటాం కదా, కీర్తనలో కానీ అలాగే ఆ యొక్క ప్రవక్తల పుస్తకాల్లో చదివినప్పుడు ఏ విధంగా ఆయన చేతుల్ని లాగి ఆయన్ని మరణానికి తీసుకొని వెళ్తారో మనం చూస్తూ ఉన్నాము. అలాగే కాళ్ళ మీద 2 కాళ్ళు, ఒక కాళ్ళ మీద ఒకటి పెట్టేసి 2 కాళ్ళలోంచి ఆ యొక్క మేకు దూరి ఆ యొక్క చెక్కకి అది సెట్ అవ్వడానికి ఫిక్స్ అవ్వడానికి కట్టి అంత ఆ సిలువను మళ్ళీ భూమి మీద నుంచి ఇలాగా గోతిలోకి పెట్టి లేపి ఆయన్ని ఆకాశానికి మధ్యకి వ్రేలాడదీసినప్పుడు ఎంత భయంకరంగా. ఒక పక్కన 2 దొంగల మధ్యలో మనకి యెషయా గ్రంథం 53లో చెప్పిన ప్రకారంగా ఒక దొంగలు, నరహంతకులు లేదా క్రిమినల్స్ మధ్యలో పరిశుద్ధుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, నీతిమంతుడైన దేవుణ్ణి, పాపము లేని దేవుణ్ణి, అలాగే ఇన్నోసెంట్ ల్యాంబ్ అమాయకమైన గొర్రెని తీసుకొని వచ్చి మన బదులుగా దేవుడు ఆయనకి శిక్షణ ఇచ్చారండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం మనం 21వ వచనం చూస్తుంటే హీ న్యూ నో సిన్, హీ పెయిడ్ ఫర్ అవర్ సిన్స్, గాడ్ మేడ్ హిమ్ సిన్ ఫర్ అస్. మన పాపాలకి ఆయన పాపంగా నిలబడున్నారని మనం చూస్తున్నాము. ఇలాంటి సమయంలో ఆయన అంటూ ఉన్నారు చూడండి,
నేను ఈ యొక్క వెన్ ఐ రీడ్ దిస్ హిస్టారికల్ బుక్స్, హిస్టరీ బుక్స్ మనం చదువుతూ ఉంటుంటే ఎవరైనా కానీ సిలువలో ఉన్న వాళ్ళ నోట్లోంచి ఎప్పుడు కూడా మంచి మాటలు ఉంటాయి. ఈ బాధతో వేదంతో పళ్ళు కొరుక్కుంటా కొంతమందికి ఈవెన్ నాలుకలు కట్ చేస్తారంట. అంత భయంకరమైన బూతు మాటలు మాట్లాడతారంట సిలువ వేసిన వాళ్ళు. బికాజ్ దే కెనాట్ టాలరేట్, దే కెనాట్ టేక్ దిస్ పెయిన్. అట్లాంటి సమయంలో యేసు ప్రభు మాట్లాడిన మాటలు మనం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి. చూడండి, ఆయన అంటా ఉన్నారు, తండ్రి ప్రజలను చూస్తా, సిలువ వేసిన వాళ్ళని చూస్తా, అలాగే ఎవరైతే ఆయన దూషించారో వాళ్ళని చూస్తా, ఎవరైతే ఆయన మీద ఉమ్మేశారో, ఎవరైతే హేళన చేశారో, గోల చేశారో, ఎవరైతే గుద్దారో, ఎవరైతే అపహసించారో వాళ్ళని చూస్తా అన్నారు. దేవునితో ప్రార్థన చేస్తున్నారు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమించండి అన్నారు. చూడండి, దిస్ వర్డ్, ఇఫ్ ఎనీబడి హియర్స్ దిస్ వన్, ద ఫర్గివ్నెస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టాట్ us. యేసు ప్రభు యొక్క మాట్లాడిన మాటల యొక్క క్షమాపణ అనేదండి, దీనివల్లనేనండి ఎంతోమంది ఈరోజు వరకు కూడా అండి జస్ట్ బికాజ్ ఆఫ్ దిస్ ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్, బికాజ్ వాట్ హీ టాట్ us అండి. ఈ క్షమాపణలో ప్రేమ ఉందండి, క్షమాపణలో తగ్గింపు ఉంది, క్షమాపణలో మనల్ని మనం పూర్తిగా తగ్గించుకొని ఇతరులు హెచ్చించేది క్షమాపణలో ఉందండి. ఎంత శత్రువునైనా ప్రేమించగలిగిన ఈ యొక్క ప్రేమ యేసు క్రీస్తు ద్వారా ఈ క్షమాపణలో దేవుడు మనకి నేర్పిస్తున్నారండి. అందుకే యేసు ప్రభు అన్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని క్షమించాలని. వెన్ యూ లవ్ సంబడి యూ విల్ నాట్ హర్ట్ దట్ పర్సన్. నువ్వెవరినైనా ప్రేమిస్తే వాళ్ళని నువ్వు హాని చేయవు లేదా వాళ్ళకి కష్టపెట్టవు. వీ నీడ్ టు లెర్న్ దిస్ వన్. ఫర్గివ్నెస్ హ్యాస్ సో మచ్ ఆఫ్ peace, forgiveness has reconciliation, forgiveness has the unselfish love, forgiveness has ఇతరుల మంచి కోరుకునేది క్షమాపణలో ఉందండి. కాబట్టి యేసయ్య నేర్పించిన మొట్టమొదటి వాక్యము క్షమించండి. ఫర్గివ్ దెమ్ లైక్ ఫాదర్ గాడ్, దే డూ నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరగరు, వాళ్ళని క్షమించండి. అలాగే ఆయన అంటా ఉన్నారు, టుడే రెండు పక్కన ఆ యొక్క దొంగల్లో ఒక దొంగ అంటా ఉన్నారు, తండ్రి వెన్ హీ ప్రే టు గాడ్ ఈవెన్ ఇన్ దిస్ పెయిన్ అండ్ agony, suffering, in this fever and all sort of suffering he is going through. అలాంటి సమయంలో చేసిన ప్రార్థన విని దొంగ అంటా ఉన్నారు, ప్రభువా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు అంటున్నారు, ఈరోజే నువ్వు నాతో పాటు పరదైస్లో ఉంటావు. యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. లుక్ ఎట్ గాడ్స్ రక్షించేదండి. ఈవెన్ నియర్ హిస్ డెత్ హీస్ డయింగ్ అండి. వైల్ డయింగ్ ఆల్సో హీస్ టేకింగ్ ఎ పర్సన్ ఇన్ టు ఎటర్నిటీ. దేవాది దేవుడు రక్షణనిచ్చి ఇదిగో ఆయన ద్వారానే, ఆయన చేసిన యొక్క క్రియల ద్వారానే, ఆయన యందు విశ్వాసం ద్వారానే మనకు రక్షణ ఉందని యేసయ్య చూపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే చూడండి, తన తల్లిని చూసినప్పుడు ఆ యొక్క సిలువ దగ్గర ఆ కాళ్ళ దగ్గర నిలబడి ఉన్న తల్లిని చూసినప్పుడు యోహాన్ గారు చేతికిచ్చి యోహాన్ గారు అంటా ఉన్నారు, ఇదిగో ఈమె నీ తల్లి, ఇదిగో అమ్మ నీ కుమారుడు. హీఈస్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ అ సన్. ఆ యొక్క తల్లి యొక్క బాధ్యతను తన యొక్క శిష్యులకు అప్పచెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాము. అలాగే చూడండి, దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. నా తండ్రి నన్ను ఎలా చేవిడ్చావు. బికాజ్ ఆఫ్ ద సిన్, ఈ యొక్క మనం చేసిన పాపాలు, అది అబద్ధమే కానివ్వండి, దొంగతనమే కానివ్వండి, హత్య కానివ్వండి, లేదా అసూయ, వాట్ ఎవర్ ద థింగ్ దట్ విచ్ వీ హ్యావ్ డన్ అండి, ఏదైతే మనకి దేవుడి నుంచి దూరంగా పెట్టిందో యేసు ప్రభు అంటా ఉన్నారు, తండ్రి ఈ యొక్క ప్రతి పాపాన్ని నేను మోస్తున్నాను, నేను నీకు ఇప్పుడు దూరం అయిపోయాను. బికాజ్ ఆఫ్ ద సిన్ జీసస్ క్రైస్ట్ ఈస్ టాకింగ్ దట్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ లార్డ్, because I am carrying the entire world sins. Anguish, Bada, it's not a physical. Bada is separation from God. Always sin separates us from the Lord. అలాగే మనం చూస్తుంటే ఐ థర్స్ట్, దాహం వేస్తూ ఉందని అంటా ఉన్నారు. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ సఫరింగ్ అగైన్. ఆయన పడే బాధ సిలువలో. అలాగే మనం చూస్తుంటే 6వ వచనంగా ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది. దేనికోసమైతే నేను వచ్చానో ఆ యొక్క సాతాన్ని ఓడించడానికి, మరణాన్ని గెలవటానికి, అలాగే లోక మానవాళికి యొక్క రక్షణ ఇవ్వడానికి, ఆ యొక్క దేవునికి దూరంగా ఉన్న ప్రతి బిడ్డని, చీకట్లో ఉన్న బిడ్డని ప్రతి పాప భారాన్ని తీసివేసి వాళ్ళకి విశ్రాంతినిచ్చి దేవుని సన్నిధానానికి ఏదైతే రావాలని జగత్పునాది వేయకముందే దేవుడు ప్రణాళిక వేశారో దాన్ని నేను నెరవేర్చాను. దేవుడు చేయమన్న కార్యాన్ని నేను చేశాను. ఇట్ ఈస్ ఫినిష్ ద వర్క్స్ విచ్ ఐ హ్యావ్ కమ్.
దేవునికి స్తోత్రాలు. అలాగే అంటా ఉన్నారు, ఫాదర్ ఇంటు యువర్ హ్యాండ్స్ ఐ కమాండ్ మై స్పిరిట్. తండ్రి మీ హస్తానికి నా ఆత్మను సమర్పించుకుంటున్నాను. హీ కేమ్ ఫ్రమ్ గాడ్ అండ్ హీఈస్ గోయింగ్ బ్యాక్ టు గాడ్ అండ్ హీఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రూపం, దేవుని యొక్క స్వరూపమైన మన యేసయ్య దేవాది దేవుడు. నౌ దీస్ ఆర్ ద వర్డ్స్ హీ హాస్ స్పోకెన్. నౌ వాట్ ఐ వాంట్ us to meditate is that remember that through Jesus Christ, యేసు ప్రభు మన శాపాన్ని తన మీద మోసుకున్నారు, మనకి ఆశీర్వాదాలను ఇచ్చారు. మన యొక్క మరణాన్ని ఆయన మోసారు, మరణాన్ని ఓడించారు, మనకి జీవాన్ని ఇచ్చారు. యేసు ప్రభు ద్వారానే మనకి నిత్య జీవం ఉంది. అలాగే చూడండి, హీ పెయిడ్ ఆల్ ద ప్రైస్ ఆల్ బై హిమ్సెల్ఫ్ ఎలోన్. ఒక్కడే మన పాప భారాన్ని మోసారు. మనలందరినీ కూడా ఫెలోషిప్లోకి ఒక సంఘంగా ఆయన బిడ్డలుగా మనలందరినీ చేర్చుకున్నారు, ఐక్యపరిచారు. అలాగే ప్రతి పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని, మనం చేసిన ప్రతి దుర్నీతిని ఆయన మోసి ఈ రోజున నీకు నాకు రక్షణ ఇచ్చి ఆయనలో ఉన్న పరిశుద్ధతని, నీతిని, ఆ యొక్క పరలోక రాజ్యపు ఆశీర్వాదాన్ని, అలాగే తండ్రితో మనల్ని తిరిగి జతపరిచారు. దేవాది దేవునికి స్తోత్రాలు. సో గుడ్ ఫ్రైడే అన్నప్పుడు మనం వి మస్ట్ రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ హేళన చేయటం కాదు, అవమానపరచడం కాదు, ఒకళ్ళు మనం డిబేట్ చేసుకోవటం కాదు, లేకపోతే ఎవరు గొప్ప కాదు. వాట్ ఈస్ ద ట్రూత్? ఏది సత్యం ఏంటి? ఈ సత్యాన్ని మనం నిజంగా మెడిటేట్ చేసి, ఈ సత్యాన్ని మనం తెలుసుకొని, లేదా ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యు రీడ్ ద బైబుల్, యు నో ద ట్రూత్. యేసు ప్రభు అంటారు, ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. సత్యమే నీకు విడుదల కలుగు చేస్తుంది. ఆ సత్యమే నీకు వెలుగునిచ్చేది. ఆ సత్యమే నీకు తీర్పులోకి రాకుండా దేవుని సన్నిధానానికి తీసుకొని వచ్చేది. ఆ సత్యమే నిన్ను దేవునిలో జతపరిచేది. దేవాది దేవునికి స్తోత్రాలు. సో దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలని, అలాగే దేవునిలో మనం జీవించి ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఫాదర్ గాడ్, ఎంత గొప్ప దేవుడు మీరు నాయనా, అద్భుత కార్యాలు చేసే దేవుడు నాయనా. ప్రభా, ఇదిగోనైనా పాపులమైన మా కోసం నాయనా మీ ప్రాణాన్ని ఇచ్చినాయన ఈ రోజున గుడ్ ఫ్రైడే యొక్క శుభ శుక్రవారాన్ని నాయనా మా బదులుగా మీరు మరణించి మీరు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి, అలాగే మాలో ఉన్న ప్రతి బలహీనతలు తీసివేసిన ఆయన ప్రభా, మీ యొక్క వెలుగును మా మీద ప్రకాశింపజేసిన ఆయన, మమ్మల్ని జీవింపజేసిన ఆయన, మా పేర్లను జీవ గ్రంథంలో వ్రాసిన ఆయన ప్రభా, ఆ యొక్క తండ్రి తీర్పులోకి మేము రాకుండా నాయనా ప్రభా, నిరంతరము నాయనా ప్రభా మీ యొక్క నిత్య జీవంలో మేము ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవండి నాయన ప్రభా. ఇదిగోనైనా మేమేదో మంచివారమి, నీతిమంతులం అని కాదు నాయన, కేవలము మీ నీతి, మీ పరిశుద్ధత తండ్రి ప్రభా, మీ కృప తండ్రి ప్రభా, మీ కరుణ మాత్రమే మమ్మల్ని రక్షించిందేవా. ప్రతి ఒక్కరిని మీరు ముట్టినాయన, ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీనత తీసివేసినాయన ప్రభా. ఇదిగోనైనా మీ మార్గంలో నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించినాయన ప్రభా, మీ పరిశుద్ధ రక్తంతో ప్రోక్షించినాయన ప్రభా. ఇదిగోనైనా ప్రభా, మమ్మల్ని అందరినీ నాయన ప్రభా మీ యొక్క రెక్కల కింద భద్రపరిచి దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.